అన్న ప్రభాస్ అన్న రెబల్ స్టార్ ఇండియాకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుక్కోమని 200 కోట్లు ఇవ్వడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది 100% ఇండియన్ ఆర్మీకి ప్రభాస్ గారు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇవ్వడం అనేది చాలా 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 మంచి విషయం. ఎందుకంటే మనం థియేటర్లో టికెట్ కొని మరి హీరోస్ అని చెప్పేసి కాళ్ళ వేసుకొని మరి చుక్కలు చింపుకొని మరి టికెట్ కొని సినిమాలు చూస్తాం. అలాంటి టైంలో వాళ్ళు పే బ్యాక్ గా అంటే ఇండియన్ ఆర్మీకి 200 కోట్ల రూపాయలు జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసం ఇవ్వడం అనేది 100% ఆ హీరోని చూసి మిగతా హీరోలు కూడా, ఇంకా తెలుగులో కాకుండా మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ప్రతి హీరో అది రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనుకొని చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ప్రభాస్ గారు అండ్ కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ఇంతకుముందు అప్పుడు చాలా అన్నదానాలు చేశారు. అప్పుడు కృష్ణరాజు గారి సందర్భంగా కూడా అండ్ మంచి సేవా కార్యక్రమాలు ప్రభాస్ గారు ముందు నుంచి ఉన్నారు. ఇంకా కూడా ఇంకా ఇలాంటివి ముందు చేయాలి. సేమ్ టైం ఆ హీరో చూసి ఇంకా మిగతా హీరోలు కావచ్చు, డైరెక్టర్లు అయినా, మిగతా యాక్టర్లు అయినా, మిగతా వాళ్ళు ఎవరున్నా అంటే ఫినాన్షియల్ గా వాళ్ళకి స్తోమత ఉన్న వాళ్ళు, స్తోమత లేని వాళ్ళు ఎలాగో చేయలేరు, వాళ్ళకు ఉన్నంత వాళ్ళు బట్ స్టిల్ స్తోమత ఉండి అంత పాన్ ఇండియా లెవెల్లో, పాన్ యూనివర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు రావాలి. ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళని చూసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా తయారవుతారు మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి వాటిలో ముందుండడానికి. చాలా మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండి ఇలాంటి విషయం అయితే. చాలా మంది కామెంట్ పెడతారు, ఈ ప్రభాస్ చూసి అందరు హీరోస్ నేర్చుకోవాలని కామెంట్స్ పెడతారు. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? అంటే కామెంట్ పెట్టడానికి మంచి విషయానికి అంటే ప్రభాస్ గారు చేసిన తర్వాత అలా చేయమని చెప్తున్నారు అంతే. అది మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాల్సిన విషయం, మంచి విషయం, పాజిటివ్ విషయమే. సో కామెంట్స్ పాజిటివ్ గా వస్తున్నాయి, మంచిదే, మంచి విషయమే కదా. అట్లా మంచి జరిగితే మంచి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం. సేమ్ టైం ఇప్పుడు అంత పెద్ద యుద్ధం చేసి విజయవంతంగా ఉన్నాం. సో ఇంకా పెద్ద కంట్రీ తోటి ఇంకో పెద్ద లెవెల్ వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద ఫండ్స్ కావాల్సి వస్తాయి ఇమీడియట్ గా. అప్పుడు తలా కొంత వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ని వీళ్ళు చేస్తే ఇంకొంచెం సెలబ్రిటీస్, ఫాలోవర్స్, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతారు కదా, ఇంకా రెస్పాండ్ అవుతారు, ఇంకా రెస్పాండ్ అవుతారు. మామూలు పర్సన్స్ ఇచ్చిన అమౌంట్ ఇంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, బట్ స్టిల్ అది రీచ్ అవ్వదు. ఇది సెలబ్రిటీస్ కాబట్టి గౌరవంలో సమాజంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పీపుల్ కూడా వీళ్ళు చేసింది యాజ్ ఇట్ ఈస్ 100% డబుల్ ట్రిపుల్ రెస్పాండ్ అవుతుంది, రీచ్ అవుతుంది. అలా ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలనేది నాకు అనిపించింది. మంచి విషయం అది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.